आवाज न्यूज ट्रू वॉइस। आदाब नाजरीन, आवाज न्यूज चैनल पर आपको खुशामदीद। कामारेड्डी में कलेक्ट्रेट एसपी ऑफिस जाने वाले रास्ते आवाम के लिए परेशानी का सबब बन गए हैं। सड़कें खराब, रोशनी का फुकदान और रेल का फाटक बंद होने से घंटों की ताखीर हो रही है। आवाम मुतालबा कर रही है कि हकाम फौरी इक़दाम करें। కామారెడ్డి జిల్లా కేంద్రమైనటువంటి కొత్త బస్టాండ్ నుంచి కలెక్టరేట్ వరకు వెళ్ళేటువంటి రోడ్ ఏదైతే ఉందో ఈ అశోక్ నగర్ కాలనీకి సంబంధించి అశోక్ నగర్ కాలనీ నుంచి పోతా అంటే ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. ముఖ్యంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆటోలు కట్టుకొని అక్కడ నుంచి ఒక ఆటో కిరాయికి తీసుకొని కలెక్టర్ను కలవాలని ఇంటెన్షన్ల ప్రజావాణి కార్యక్రమానికి పోయి అక్కడ కొద్దిసేపు వాళ్ళ పని ముగించుకొని రావడానికి కనీసం 300 నుంచి 500 రూపాయలు ఖర్చు అవుతున్నటువంటి పరిస్థితి. అదే రోడ్ పర్ఫెక్ట్ కనుక ఉంటే, ట్రాన్స్పోర్ట్ పర్ఫెక్ట్ కనుక ఉంటే ప్రజలకు ఇబ్బందులు కలిగాయనేది ప్రధానంగా మేము భావిస్తున్నాం. ముఖ్యంగా అశోక్ నగర్ నుంచి ఇక్కడ మార్కెట్ రూట్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ వరకు అంత గుంతలు రోడ్ ఉంది. పోతే వాహనదారులు కింద పడి పోవాల్సిన పరిస్థితి ఉంది. మొన్న ఆ రోడ్ సరిగా లేక రైల్వే ట్రాక్లో కూడా కారు ఇరుక్కున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవేళ ట్రైన్ వస్తే మాత్రం ఒక హాఫ్ అన్ అవర్ టైం అంతా వృధా అయిపోయేటువంటి పరిస్థితి ఉంది. హాఫ్ అన్ అవర్ ఖచ్చితంగా వెయిట్ చేయాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఇప్పటికైనా అధికారులు దృష్టి పెట్టాలి. దీని మీద దృష్టి పెట్టి ఈ గుంతలను పూడ్చి ఒక మంచి రోడ్డు కన్స్ట్రక్ట్ చేయాలని చెప్పేసి, తార్ రోడ్ వేయాలని చెప్పేసి మేము భావిస్తున్నాం. ఆ గుంతలు లేకుండా చూసి అట్లాగే అక్కడ వరకు లైట్లు కానీ, ఇప్పుడు అక్కడ రైల్వే ట్రాక్ దాటిన తర్వాత రైల్వే ట్రాక్ నుంచి కలెక్టరేట్ ఆఫీస్ వరకు కొంచెం సీసీ కెమెరాలు ఏర్పాటు చేయాలా, అట్లాగే లైట్స్ పెట్టాలని చెప్పేసి కూడా మేము కోరుతున్నాం. ప్రజావానికి జిల్లా మొత్తం చుట్టుపక్కల నుంచి వస్తారు కాబట్టి, దూర ప్రాంతాల నుంచి వస్తారు కాబట్టి ప్రజావాణి కార్యక్రమం జరిగే రోజు అక్కడ కలెక్టర్ గారు చొరవ తీసుకొని మధ్యాహ్న భోజనం ఏర్పాటు చేయాలి. దూర ప్రాంతాల నుంచి వచ్చే వాళ్ళకు దృష్టిలో పెట్టుకొని వాళ్ళకు భోజన వసతి కల్పించాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తాం. ఎమ్మెల్యే పోయారు, కలెక్టరు, తర్వాత ఎస్పీ, ఏఎస్ఐ అయినా సిఐలైనా అన్ని మండలాలు, మన కామారెడ్డి మండలాలు అన్ని మండలాలు పోయే రోడ్డు ఇది. పోలీసులు కూడా ఇటు కలెక్టర్ ఆఫీస్కి పోయేటోళ్ళు కూడా ఇదే రోడ్డు. వెహికల్స్ అయితే మొత్తం అన్ని తుక్కు అయిపోతున్నాయి. 2 వీలర్ అయినా పోవాలంటే కష్టం ఉన్నది. మంచిగా రోడ్డు ఖరాబ్ చేసింది. ఇంకా అప్పుడు చైర్మన్ ఇచ్చేసి ఆ చైర్మన్ మంచి ఏదో ఫుట్బాల్ చేసిండు కదా, లేవట్టుకున్నారు, అయిపోయింది. ఇప్పుడు కొద్దిగా వర్షం పడితే నీళ్ళు ఇట్లా టైర్లు మునుగుతాయి, కారు పోరాదు, ఏ బండి పోరాదు. ఇప్పుడు కలెక్టర్ ఆఫీస్ రోడ్డుకి ఇదేనా, కలెక్టర్ ఆఫీసు, ఎమ్మెల్యే క్యాంపసు, తర్వాత ఎస్పీది, ఎస్పీ పోలీసులు, ఎస్ఐల కాడికి, సీఐల కాడికి ఇదే రోడ్డు దగ్గర పోవాలి. ఏ పోలీసులైనా ఎవరైనా వాళ్ళ పరిస్థితి కూడా ఘోరమే. అందరు వస్తారు, పోవాలి కదా, వాళ్ళ పరిస్థితి వాళ్ళ పనికి వాళ్ళు వస్తారు, పోతారు, వాళ్ళ పని కూడా పోవాలి కదా. ఈ రోడ్డు మీద పోతాం. అట్లా పోదామన్నా కూడా అట్లా కూడా ఆ రోడ్డు చూస్తే, పంచముఖాలమైన రోడ్డు చూస్తే ఇంకా పరేషాని కానీ. ఈ రోడ్డు మంచిగా చేస్తారు అంతే. ఇప్పుడు ఈ వర్షాకాలంకు మొత్తం చిన్న వర్షం పడ్డా ఇప్పుడు ఇలా పోవడం బంద్ లేదు, పోవడలేదు, టైర్లు మునుగుతున్నాయి. అక్కడ మస్జిద్ కాడ అయితే ఇంకా ఘోరం. ఇక ఆ మస్జిద్ కాడ అయితే మురుగు మోర్ల నీళ్ళు ఇట్లా వెళ్తాయి. ఇట్లా ఇది దగ్గర ఒక 7-8 నెలల నుంచి ఇదే పరిస్థితి ఉన్నది. 6 సంవత్సరాల నుంచి కూడా అట్లే ఉన్నది. ఇదే కలెక్టర్ ఆఫీస్ ఎప్పుడైతే అయిందో అప్పటి నుంచి కూడా, ఎస్పీ ఆఫీస్, కలెక్టర్ ఆఫీస్ అయిన నుంచి కూడా అదే పరిస్థితి.